అంతా సవ్యంగా జరిగేటట్టు చూడండి. అన్నయ్య పిల్లలు వచ్చినట్టున్నారు, దా రిసీవ్ చేసుకుందాం. నిన్ను వాణ్ణి చూసుకోమంటే వాడు నిన్ను చూసుకుంటున్నాడేంట్రా? అరే డాక్టర్ గారు ఇటువంటి అందరికీ నమస్కారం. ఆ, మీకేం కావాలన్నా మా వాళ్ళ రండి 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 బాబు గారు. నల్ల పిల్లన్నా అపశకునమని. శకునం కాదురా, నువ్వే చంపేసేటట్టున్నా. నీ వెధవ మూఢనమ్మకాలన్నీ నీ దగ్గర పెట్టుకో, నాకంటగట్ట. సిద్ధప్ప పెళ్ళికొచ్చాంరా. రేయ్ ఆ తుపాకు లోపల పెట్టండి రా తెంగారు. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునక్క. హాయ్ మోయా. హాయ్ రిషి. రై సార్, నీ గెటప్ కి నువ్వు చేసే పనికి సంబంధమే లేదు. ఎవడ్రా నువ్వు? ఆయనకి బాగా కావాల్సినండి. ఆడెవడు? ఎంత మాటైనా సరండి బాబు, నరసింహారాయుడు గారండి. ఆయన పిడికిలి బిగిచ్చే ఒక గుద్దు గుద్దడా ఏనువైనా సరే కుప్పగోలాల్సిందే. చాలా పవర్ఫుల్ అండి బాబు ఆయన. ఏమండి, ఆయన తెలియకుండా ఏదో మాట్లాడేశారు, మీరే పెద్ద మనసు చేసుకొని ఆయన ఎలాగైనా క్షమించండి ప్లీజ్ అండి. సిద్ధా అన్నా వీడి గొడవేంట్రా? వాడు కొంచెం లూస్ అంకుల్. జగదా జగో, ఈ టైం ఏంట్రా? నీకు నీకు ఒక విషయం చెప్పాలి. పొద్దునే చెప్దు గాని పో. కాదు, ఇప్పుడే చెప్పాలి. సరే చెప్పు. చెప్పడానికి కొంచెం సిగ్గుగాను, ఓ మోస్తరు భయంగానూ ఉంది. అర్ధరాత్రి ఏంటి ఆడపిల్లలతో మాటలు? పిల్లలకి విషయం తెలిస్తే పెళ్ళి అయిపోతుంది. నా పెళ్ళి ఆపడానికి పుట్టినట్టున్నాడు. లగేజ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? ట్రై చేసా కాని పనోల. ఏరా, పారిపోవాలని చూస్తున్నావా? ఏరా, నా మీద ప్రమాణం చేసి మాట తప్పుతావురా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడనే పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఈ రాత్రికి మీతో పడుకుంటానే. పళ్ళు రాలిపోతాయి. లౌడనియా, లగేజ్ తీసుకొని రా అనియా, పడుకుందాం. రేపు రాత్రి పాటికి బోల్డ్ పనులు ఉన్నాయి. లౌడనియా, ఒక్కడనే పడుకోవడం నాకు భయం అని తెలుసు కదరా. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
ఈ టైంలో మీరు గిన్నెలు కడుగుతున్నారేంటనయ్య? నిద్రట్టగా ఓ మా లౌడింగ్ అని చూసారా? ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడో సింధులేస్తా ఉంటాడు ఎల్లెత్తుకో. మీరు కడుక్కోండి. సర్లే. లౌడనియా బుజ్జన్న మీద ఈగ వాళ్తేనే తరిమి తరిమి కొడతాంరా. అలాంటిది అన్నతో ఎకసెకలాడితే సజీవ సమాధి. రేయ్ పూర్తాడు రాయండి. బయటికి తీయండిరా. మిమ్మల్ని తక్కువ అంచనా వేసానండి. చిన్న తప్పుకి చంపేస్తారనుకోలేదండి. ఒళ్ళు వాయి దగ్గర పెట్టుకోకూడక. ఈ విషయం బయటకొచ్చిందో కోసి కప్పెడతా. అయ్యయ్యో మళ్ళీ జన్మనిచ్చారు. మీ మాట మీరుతానండి. అయ్యా మీరు దేవుడయ్యా. ఓ వెయిట్ చేయమన్నాను కదరా. చేతకాకు వదిలేసానా వాడిని. ముందు మనకి పెళ్లి ముఖ్యంరా. ఊరుకో అన్న. ఎప్పుడు చూసినా పెళ్లికి వచ్చామని అంటావు. ఈ పిల్ల కాకపోతే మన అడుగు ఇంకో పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందిరా, ఈ ప్యాలెస్ దొరకదు కదా. ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం టూరిస్ట్ స్పాట్గా మారబోతోందిరా. ఈ ప్యాలెస్ అమ్మరని తెలిసే పెళ్లి కుదిర్చాను. అందుకే రాజ్ గ్రూప్తో 40 కోట్లకు డీల్ సెట్ చేశాను. పిచ్చి సిద్ధా, ఇదిరా స్కెచ్. ఇక చూడన్నా పెళ్లి పనులు ఎలా చకచకా చేసేస్తాం. అమ్మ బుజ్జిగా, కట్నం కింద మొత్తం బిల్డింగ్ అడిగినప్పుడే అనుకున్నాను రోయ్ ఇలాంటిదేదో ఉంటుందని. ఏం బుజ్జి గారు, బిల్డింగ్ వైపు పదే పదే చూస్తున్నారు? మీరేం డౌట్ పడకండి, ఈ బిల్డింగ్ మీద అప్పులు తాకట్లు ఏవీ లేవు. ఇదిగో, పెళ్ళి అవగానే, ఏమండి విన్నారా, పెళ్ళి అవగానే బిల్డింగ్ పేపర్లు మొత్తం పువ్వుల్లో పెట్టి మీ చేతుల్లో పెట్టేస్తారు. ఆ? బుజ్జి గారు డౌటే పడకండి, మొత్తం మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే, ఏం చెప్పారు అలా ఇరుసుపులు చూస్తున్నాడా? ఏం చెప్తే పెళ్ళి అయిపోతుందో అదే చెప్పా. సడన్ గా ఇప్పుడు ఈ పత్రాలు కూడా ఎందుకు వచ్చిందండి? పెళ్ళైన వెంటనే ఇస్తానన్నాను కదా. మొదట అవి చేతిలో పెడితేనే పెళ్లి, లేదా ఉన్న పళంగా బయలుదేరతాం. ఆ మహల్ పత్రాలు తీసుకునిరా. అమ్మ ఒక్క నిమిషం. ఏమండి, ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదండి. పత్రాల గురించి పెళ్ళయ్యకి మాట్లాడదాం. బుజ్జి గారు, ఈ టైంలో ఇలాంటి పేచీలు పెట్టకండి, పెళ్ళి అయిపోతుందండి. ఈ పత్రాలు గొడవలు ఆ ఫోటోలో ఉన్న పెద్ద నచ్చవండి. బా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళ తరపున నేను కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పనోడివి పనోడ్లా ఉండు. అయ్యో వెళ్ళ బయటికి పో. అయ్యో అలా కాదండి, నా మాట ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ సార్. పో. వెళ్ళొస్తామండి. మంచిది. సారీ. మధ్యలో నువ్వు చెంప దెబ్బ తిన్నా. నీకోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అని అడిగాడు. ఎంత బాధేసిందో తెలుసా? గట్టిగా అరుద్దాం అనుకున్నా. అదే జగదిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్లా అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సర్లే, ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంప దెబ్బతిన్నా, పెళ్ళి ఆగకూడదనే కదా రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్గా చెప్పాను. వినలా. మనమేం చేస్తాం? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళు,
ఏ బాధ వచ్చినా మగాలే పట్టం మా ఇంట్లో అలవాటు. ఎరా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దునాన్ని బతిమాలింది నువ్వే, ఆడు కొట్టేయడం దొంగేడుపులు ఏడిసింది నువ్వే, పైగా మా అమ్మాయి గారిని ప్రేమించున్నానని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే ఇదంతా ఇంటికి చేస్తున్నావురా. చెప్పాను కదరా ఈ పెళ్ళి ఆపేస్తానని. ఆడికి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యి బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా?